హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రైట్స్ జరగబోతున్నాయా? దీనివల్ల ఎవరికి నష్టం జరగబోతుందో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో ఇప్పటి వరకు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కి సంబంధించి, ఇమిగ్రేషన్కి సంబంధించి ఐస్ వాళ్ళు ఎక్కడైనా డౌట్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేదా ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్ళి దొరికిన వాళ్ళ వీసాలని రీవోక్ చేస్తూ అలా జరుగుతూ వస్తుందండి ఇప్పటి వరకు. కానీ ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కి సంబంధించి అన్ని వీసా కేటగిరీస్కి సంబంధించి ఐస్ వాళ్ళు మాత్రమే కాదు, యూఎస్సిఎస్ వాళ్ళు కూడా ఆన్ సైట్ విజిట్స్ అయితే చెయ్యబోతున్నారట. అంటే ఏ ఒక్కళ్ళకో వాళ్ళకి అనుమానం వస్తేనో, లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి బయటపడితేనో చెక్ చేయడం కాదండి, ప్రతి ఒక్కళ్ళని ఆన్ సైట్కి వచ్చి చెక్ చేయబోతున్నారంట. నేను క్లియర్గా 1 by 1 చెప్తా ఉంటానండి పాయింట్స్. ఫస్ట్ వర్క్ వీసాకి సంబంధించి మాట్లాడదాము. వర్క్ వీసా అంటే మనకి H1B ఆర్ L1 ఈ 2 వీసాల మీదే మన ఇండియన్స్ ఎక్కువగా అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటారు. సో H1B వాళ్ళు కానీ L1 వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు అమెండ్మెంట్స్కి అప్లై చేసినా, లేదా మీరు ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకొక ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ అవుతూ అప్లై చేసినా, లేదు మీరు I-140కి అప్లై చేసినా, లేదా మీరు ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసినా, ఇకపై యూఎస్సిఐస్ వాళ్ళు డైరెక్ట్గా మీ లొకేషన్కి వచ్చి చెక్ చేసే అవకాశం ఉందట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వీటన్నిటికీ వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని వచ్చి చెక్ చేసే అవకాశం ఉందటండి. అంటే వచ్చి ఏదో మీరు వర్క్ చేస్తున్నారా లేదా, మీరు ఆ లొకేషన్లో ఉంటున్నారా లేదా అని చూడటం మాత్రమే కాదు, మీ మీద డిపెండెంట్ వీసాలకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మీతో కలిసి ఉంటున్నారా లేదా, మీరు అందరూ మీ స్పౌస్ మీరు ఒకే ఇంట్లో ఉంటున్నారా లేదా, అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏ క్లయింట్ నేమ్ అయితే మెన్షన్ చేశారో ఆ క్లయింట్కి వర్క్ చేస్తున్నారా లేదా, ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారో ఆ క్లయింట్కి, మీరు డాక్యుమెంట్స్లో సబ్మిట్ చేసిన అడ్రస్లో మీరు ఉంటున్నారా లేదా వేరే అడ్రస్లో ఉంటున్నారా, ఇవి. సో మీరు ఇదివరకు ఎప్పుడైనా సరే అరెస్ట్ అవ్వడం కానీ, లేదా మీ మీద ఏమైనా కోర్టులో కేసులు కానీ ఏమన్నా అలాంటివి ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయబోతున్నారు వర్క్ వీసాకు సంబంధించి. సో వర్క్ వీసా మీద ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని చెక్ చేయాలని రీసెంట్గా అనుకుంటున్నారట. సో చెక్ చేసే అవకాశం అంటే మనం ఎవరైతే వర్క్ వీసా మీద ఉండే వాళ్ళు ఏ పాయింట్ కింద అయినా సరే యూఎస్సిఎస్కి అప్లై చేస్తే కనుక, అంటే ఏదైనా కావచ్చు, ఎక్స్టెన్షన్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే డైరెక్ట్గా యూఎస్సిఎస్ వాళ్ళు మన ఇంటికి వచ్చి చెక్ చేసే అవకాశం ఉందటండి. ప్రతి ఒక్కళ్ళని చెక్ చేస్తారట. ఇది ఒకటి. రెండవది F1 స్టూడెంట్స్కి సంబంధించి. F1 స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఓపీటీకి అప్లై చేసినా, స్టెమ్ ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసినా, సిపిటీ Day 1 సిపిటీకి అప్లై చేసినా, ఏ విధంగా అప్లై చేసినా సరే ఐస్ వాళ్ళతో పాటు యూఎస్సిఎస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు ఆ సైట్లో ఉంటున్నారా లేదా, మీరు కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, మీ అటెండెన్స్ ఎలా ఉంది, మీకు ఓపీటీ ఎక్స్టెన్షన్స్కి, స్టెమ్ ఎక్స్టెన్షన్స్కి అప్లై చేస్తే అది మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు ఇదివరకు ఎక్కడైనా పార్ట్ టైం జాబులు చేశారా, మీ అకౌంట్స్లో డబ్బులు ఎలా మేనేజ్ అవుతున్నాయి, మీరు క్యాంపస్లో వర్క్ చేస్తున్నారా లేదా, ఒకవేళ వర్క్ చేయకపోతే మీకు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ, మీరు ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా బయట, ఇవన్నీ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారు, మీరు కాలేజీలో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం మీరు ఆ అడ్రస్లో ఉంటున్నారా లేదా, F1 స్టూడెంట్స్కి సంబంధించి ఇవన్నీ చెక్ చేస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి చెక్ చేస్తారు. సో F1 స్టూడెంట్స్ అంటే డైరెక్ట్గా చెక్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్స్కి అప్లై చేస్తారో అప్పుడు కంపల్సరీ యూఎస్ఐస్ వాళ్ళు కానీ, లేదంటే ఐస్ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా వచ్చి చెక్ చేసే అవకాశం ఉందటండి. సో F1 స్టూడెంట్స్కి కూడా ఇకపై ఆన్ సైట్ విజిట్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారని తెలుస్తుంది. ఇకపోతే మూడవది, డిపెండెంట్స్ ఎవరైనా సరే ఈఏడీకి అప్లై చేస్తే, మీరు ఎక్స్టెన్షన్కి అప్లై చేసినా, లేదా ఫస్ట్ టైం ఈఏడీకి అప్లై చేస్తున్నా సరే మీకు కూడా యూఎస్సిఐస్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఆన్ సైట్ విజిట్స్ అయితే చేసే అవకాశం ఉందండి. అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా కాదా, మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చారో వాళ్ళు నిజంగా ఇక్కడ ఉంటున్నారా లేదా, వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారా లేదా, మీరు ఈఏడీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదా, అవునా కాదా, మీకు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ చెక్ చేసే అవకాశం ఉందంటండి. సో
అది ఏదో ఒక కేటగిరీ వీసాలకి మాత్రమే కాదు, ఇకపై వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకి, స్టూడెంట్స్కి, అలాగే డిపెండెంట్ వీసాల మీద ఉండే వాళ్ళని కూడా క్లియర్గా చెక్ చేస్తారు అని తెలుస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ నిమిషానైనా సరే మీరు దేనికి అప్లై చేసినా సరే యూఎస్ఐస్ వాళ్ళు కానీ ఐస్ వాళ్ళు కానీ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఆన్ సైట్ లొకేషన్లో మిమ్మల్ని చెక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కానీ మీరు వచ్చినప్పుడు ఆ అడ్రస్లో లేకపోయినా, ఈవెన్ మీ స్పౌస్ కూడా మీతో లేకపోయినా ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కన్సిడర్ చేసి మీకు వీసా ఎక్స్టెన్షన్ ఇవ్వాలా, లేదంటే 221G ఇవ్వాలా, లేదా మీ వీసా క్యాన్సిల్ చేయాలనేది అప్పుడు డిసైడ్ చేసే అవకాశం కూడా ఉందట. సో ఎవరైతే అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద ఉంటున్నారో, మళ్ళీ ఇది B1 B2 వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, టూరిస్ట్ వీసా మీద ఉండే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళని పెద్దగా చెక్ చేసేది ఏమీ లేదు. వాళ్ళకి ఎలాంటి పరిమితులు ఏమీ లేవు దీనికి సంబంధించి. కేవలం వర్క్ వీసా మీద ఉండేవాళ్ళు, డిపెండెంట్ వీసా మీద ఉండేవాళ్ళు, స్టూడెంట్స్, F1 వీసా మీద ఉండేవాళ్ళు, అదే స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ మాత్రం ఇకపై డైరెక్ట్గా ఆన్ సైట్ విజిట్కి వచ్చి చెక్ చేసి ఆ తర్వాతే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందట. కొంతమందికి డైరెక్ట్గా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనంటే వాళ్ళు లాంగ్ పీరియడ్లో సేమ్ ఎంప్లాయరు లేదంటే సేమ్ క్లయింట్లో ఉంటుంటే కనుక అలాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. 100% ప్రతి ఒక్కళ్ళని చెక్ చేస్తారంటే ప్రస్తుతానికైతే లేదు, కానీ స్టార్ట్ అవ్వబోతుందట. అది కూడా టెక్సాస్ స్టేట్ నుంచే స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుందండి. టెక్సాస్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎవరైతే వర్క్ వీసా మీద కానీ, లేదంటే స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ, లేదంటే డిపెండెంట్ వీసా మీద ఉండి ఈఏడీకి అప్లై చేసిన వాళ్ళందరినీ చెక్ చేస్తారు అని తెలుస్తుంది. సో ఆ తర్వాత స్లోగా ఈచ్ స్టేట్కి అట్లాగే వాళ్ళు స్ప్రెడ్ అవుతూ చెక్ చేస్తారు అని తెలుస్తుందండి. సో ఫస్ట్ అయితే టెక్సాస్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది మనకి. సో ఎవరైనా మీరు ఎక్స్టెన్షన్స్కి కానీ, లేదా ఈఏడీస్కి కానీ, లేదా ట్రాన్స్ఫర్స్కి కానీ అప్లై చేసుకుంటే జెన్యున్గా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటివి ఇవ్వద్దు. ఒక్కొక్కసారి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్య H1Bది ఫ్రాడ్ జరుగుతుంది అని పెద్ద ఇష్యూ అయిందండి. అది చాలా అంటే చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో H1B వాళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇకపై. సో మీరు దేనికి అప్లై చేసినా సరే, H1B వాళ్ళు కానీ, L1 వాళ్ళు కానీ, మీరు ఏ రూపంలో అప్లై చేసినా సరే ఖచ్చితంగా క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఎట్లా పడితే అట్లా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా క్లియర్గా జెన్యూన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే మీరు సేఫ్గా ఉంటారు. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్ రైట్స్ అంటే. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.